హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందు చూపించిన పప్పులన్నీ ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకోండి. జీడిపప్పు మాత్రం అందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు వేయించుకోండి. అంటే తినడానికి క్రంచీగా ఉంటుంది. బాగా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హెల్తీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. రోజు లంచ్ బాక్స్లోకి ఒకటి ఇస్తే పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం. మీరు బయట తీసుకునే వాటికంటే ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీ అండి. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. డెఫినెట్గా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, స్వీట్ ఎలాగో ఉంటుంది కాబట్టి. ఈ పప్పులకి ఒక 2 ఖర్జూరం ప్యాకెట్లు అయితే సరిపోతుందండి. లైన్ డేట్స్ ఉంటాయి కదా, ఈ క్వాంటిటీకి 2 ఖర్జూరం ప్యాకెట్లు వేసుకుంటే సరిపోతుంది. 2 ఖర్జూరం ప్యాకెట్లు తీసుకుని ఇలా మెత్తగా చేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి ఇది కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందండి. డైలీ పిల్లలకి ఖర్జూరం ఇవ్వడం వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏం రావు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. సో పిల్లలకి పెట్టడం వల్ల ఈ రక్తహీనత అలాంటి లోపాలు ఏమన్నా ఉంటే పోతాయి. సో డెఫినెట్గా డైలీ ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ అవి పెట్టే బదులు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు పెడితే పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పులు చల్లారిపోయినాయి కదా, ఒకసారి జస్ట్ మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మిక్సీ పట్టొద్దు, జస్ట్ అలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మా ఓడి వెనక నుంచి అరుస్తూ ఉన్నాడు, ఏమనుకోకండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మా బాబుకి 1 year అండి. వాడు అలా మధ్య మధ్యలో వచ్చి అరుస్తూ ఉంటాడు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.